హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలో జరిగిందని, దీనిపై ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని డాక్టర్ కాళీప్రసాద్ పేర్కొన్నారు. వరంగల్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ నాయకులు డాక్టర్ కాళీప్రసాద్, డాక్టర్ విజయ చందర్ రెడ్డి మాట్లాడుతూ, రాజన్న ఆలయంలో కోడెమొక్కులు నిర్వహించుకున్న కోడలను, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా కోడలను కబేలాలకు తరలిస్తున్నారని, దీనిపై జ్యుడిషియల్ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని పేర్కొన్నారు. వేములవాడ రాజన్న గారికి ఏదైతే భక్తులు నమ్మకంతో హిందూ మత విశ్వాసాలతో ధర్మాన్ని కాపాడటానికి కోడలను సమర్పించుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారి సిఫారసుతోని 60 కోడెలను అక్కడి నుంచి తెచ్చుకున్నట్టు సమాచారం అందించి గోశాలలో మేము భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళం మేము విచారణ చేస్తే అక్కడ కనబడట్లేదు. ఇక్కడికి రావాలంటే పూర్తి లెవెల్ విచారణ జరిగి ఎవరైతే దీంట్లో బాధ్యులున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మీ అందరికీ తెలుసు, గట్టుకిందపల్లి గ్రామం శివారు లోపల రాజేశ్వర సొసైటీ అని పెట్టుకుని ఒక వ్యక్తి శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ నుంచి 60 దూడలను తీసుకొచ్చాడు. పద్ధతి ప్రకారం అయితే దేవస్థానం వారు ఒక రైతుకు 2 కన్నా ఎక్కువ లేగలను ఇవ్వకూడదు, మరియు అతని పూర్వాభారాలు పరిశీలించిన మీదనే అతనికి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మణికొండకు చెందిన మాదాసి రాంబాబు అనే వ్యక్తి రాజేశ్వరి అనే సొసైటీ పెట్టుకొని పైపెచ్చు ఆ లెటర్ను గౌరవనీయులు దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారు ఎండార్స్ చేశారు. అతడు 30 మంది రైతులను మభ్యపెట్టి 30 ఆధార్ కార్డులతోని దేవస్థానం పోవడం, పొలోమని ఈఓ గారు 60 లేగలను ఇవ్వడం, ఆ 60 లేగలను 2 డీసీఎం వ్యాన్లు ఎక్కించుకొని ఇక్కడికి వచ్చి పెట్టుకున్నాడు. తర్వాత సదరు వ్యక్తి మాకు తెలిసిన విషయం ఏంటంటే కలేబరాలకు అమ్ముకొని అతడు దాన్ని బిజినెస్ లాగా చేస్తున్నాడు. మీ అందరికీ తెలుసు, రాజరాజేశ్వరి టెంపుల్ మన తెలంగాణలో ఎంత ప్రాముఖ్యత గలదో. భక్తులు ఎంతో ప్రేమతో, దేవుని మీద భక్తితో తమ కోరిక తీర్చితే కోడెను మొక్కుతా అని ఒక నానుడు ఉంది అక్కడ వేములవాడలో. కోరిక తీర్చే దేవుడా మా కోడెనిస్తామని, అలాంటి కోడెలను దేవస్థానం ఇస్తే దేవస్థానం వారు కోడలు ఎక్కువైనాయని రైతులకు, ఎవరైతే రైతులు ప్రేమతో పెంచుతామనుకున్న రైతులకు ఇవ్వమని ఆర్డర్ చేశారు. సోషల్ మీడియాలో కూడా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కేసు పెట్టాలని చేయడం నిజంగా మాకు బాధ కలిగించింది. ఇది ఒక్కటి కాదు, దయచేసి ఈ విషయంలో కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి అసలు ఈ బిజినెస్ ఎప్పుడు జరుగుతుంది, ఈ 6 నెలలు జరుగుతుందా, ఎప్పుడు జరుగుతుందో మొత్తం తీసుకుని ఈ ఎన్ని లేగలు ఈ కలేబరాలకు తలెత్తబడుతున్నాయో వీటన్ని నిగ్గుదీర్చాలి. లేకుంటే యావత్ హిందూ సమాజం ఒక్కటైనది ప్రభుత్వం పైన, ఈ ఈవో అధికారులపైన తిరగబడతాం. వెంటనే ఆ ఈవో గారిని సస్పెండ్ చేయాలి. గవర్నమెంటు జరిగిన దానికి